ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకి టోక్రా వీఆర్ఓ ఉద్యోగాల పేరిట లక్షల రూపాయల వసూలు చేసిన గుంటూరుకి చెందిన రావెల్ల లక్ష్మీ ప్రసన్న మోసపోయామని తెలుసుకుని ఎస్పీని ఆశ్రయించిన బాధితులు. ఈ సందర్భంగా బాధితులు వెంకట్ చందు శిరీష మిడతో మాట్లాడారు. గుంటూరులో నివాసం ఉంటున్న రావెల్ల లక్ష్మీ ప్రసన్న ఒకరి వద్ద 11 లక్షలు మరొకరి వద్ద 12 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రావెల్ల లక్ష్మీ ప్రసన్నపై పలు పోలీస్ స్టేషన్లో 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ 4 కేసులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఆమె బ్యాంక్ అకౌంట్ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలిపారు. మోసపోయిన తమకు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే మమ్మల్ని బెదిరిస్తుందని వాపోయారు. అయితే రావెల్ల లక్ష్మీ ప్రసన్నపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నట్లు తెలిపారు. నమస్తే సార్, నా పేరు ఎన్ వెంకట్ శిరీష. నేను పట్టాపురంలో ఉంటాను సార్. నాకు 2024 సంవత్సరంలో మాకు పాలు పోసే అతని ద్వారా రావెల్ల లక్ష్మీ ప్రసన్న, రావెల్ల కార్తికేయ అనే ఇద్దరు, వీళ్ళు వచ్చేసప్పటికి గోరెంట్ల మెరిప్రియా నగర్లో ఉంటారు సార్. వీళ్ళు పరిచయం అయ్యారు సార్. వీళ్ళు నాకు వీఆర్ఓ పోస్టింగ్ ఇప్పిస్తాము, 15 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే అని చెప్పారు సార్. చెప్పి నా దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు సార్. తీసుకొని ఏలూరు దగ్గరికి తీసుకెళ్లారు సార్. నా దగ్గర ముందు 3 లక్షల రూపాయలు ఇచ్చాను సార్. ఈ 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేసి లెటర్ ఇచ్చారు సార్. లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ని తీసుకొని నేను ఇంటి దగ్గరికి వచ్చాను సార్. మొత్తం నా దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. తర్వాత ఏంటండి మరి డబ్బులు తీసుకున్నారు, మరి ఏంటి నాకు ఉద్యోగం అన్నారు కదా అని చెప్పేసి అంటే, మేము అడిగాను సార్ ఉద్యోగాలు అసలు ఎలా ఇస్తారు అని చెప్పి. చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోటాలో వాళ్ళని మిస్లీడ్ చేసేసి మీకు ఇప్పిస్తాము, మా దగ్గర మేనేజ్మెంట్ ఉంది అది ఇదని చెప్పారు సార్. చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. 1 ఇయర్ చూశాను సార్. ఎలక్షన్స్ అయిపోయి నాకు ఇప్పిస్తాం అది ఇదని అన్నారు. విజయవాడ దగ్గర అంబాపురం దగ్గర మాకు 2 మంత్స్ ట్రైనింగ్ ఇప్పించారు సార్ వీఆర్ఓ గారి చేత. అది అయిపోయిన తర్వాత ఏంటండి మరి ట్రైనింగ్ అయిపోయింది కదా ఏంటి అని అంటే, ఆగండి అని చెప్పేసి 2025 సంవత్సరం జనవరి నెల వరకు ఆపారు సార్. ఇంకా లాభం లేదని చెప్పేసి ఫిబ్రవరి నెలలో 7వ తారీఖు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు కట్టాను సార్. నేను ఇప్పటికి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిపోయి 1.5 ఇయర్ అయిపోయింది సార్. కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఏంటి సార్ అని చెప్పి స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అదేమంటే 41 నోటీస్ తీసుకెళ్ళింది అన్నారు సార్. ఈ లొకాలిటీలోనే ఆమె మీద 4 ఎఫ్ఐఆర్లు అయినాయి సార్. అలాంటి ఆమెని రిమాండ్కి పంపించకుండా ఇంకా ఆమె 41 నోటీస్ తీసుకుంది అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మాకు న్యాయం కోసం మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు సార్? మేము ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, మేము ఫోటోలు ఇస్తామని అంటే, ఇస్తే ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు పేపర్లు వేస్తారు, 2 రోజులు హడావుడి చేస్తారు. ఇవన్నీ మాకు మామూలే. మా వెనకమాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలము అది ఇదని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మీ చేతన రావెల్ల లక్ష్మీ ప్రసన్న, కార్తికేయ, సౌజన్య సార్ మమ్మల్ని మాటలు అంటున్నారు. మేము మరి ఏంటండి మా డబ్బులు డబ్బులు ఇవ్వండి అని అంటే, మీ చేతనైంది మీరు చేసుకోండి, మీ దిక్కున్న వాళ్ళ కాడికి మీరు వెళ్ళండి అని అంటున్నారు సార్. దాని పని మీద కొంచెం రిమాండ్కి పంపించినని ఈరోజు సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఉప్మాగులూరు అనే గ్రామం నుంచి వచ్చాను సార్. నాకు ఉయ్యాల వెంకటేశ్వర్లు ఉయ్యాల లక్ష్మి అనేవాళ్ళు సొంత బాబాయ్ వాళ్ళు అవుతారు సార్. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి హామీగా ఇచ్చి మాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఉయ్యాల లక్ష్మీ ప్రసన్న అనే దగ్గరికి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి 12 లక్షలు అమౌంట్ కట్టించారు సార్. కట్టించి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికి డబ్బులు అడుగుతుంటే ఇస్తాం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటివరకు కాలజ్ఞానం చేస్తూ ఇవ్వట్లేదు సార్ డబ్బులు ఏమి. రావెల్ల లక్ష్మీ ప్రసన్న అనే మల్లికార్జునపేట 4th లైన్లో మేము కట్టినప్పుడు అమౌంట్ అక్కడ ఉండింది సార్. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నాం అని చెప్పి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఏపీ గోల్డ్ ప్లాజా అని చెప్పి మెరిప్రియా నగర్ అని చెప్పి అక్కడ ఉంటుంది సార్. ఏం పని చేస్తా నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించారు సార్. మీదే ఊరు? మాది ఉప్మాగులూరు.